మార్నింగ్ స్టూడెంట్స్, మనం చివరి క్లాస్లో క్లోరిన్కి సంబంధించినటువంటి ఆక్సో ఆమ్లాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా క్లోరిన్కి సంబంధించినటువంటి ఆక్సో ఆమ్లాలలో ప్రధానమైనటువంటివి మనం HClO. HClOని మనం హైపోక్లోరస్ ఆమ్లం ఇక్కడ చెప్పుకున్నాం. హైపోక్లోరస్ ఆమ్లము హైపోక్లోరస్ ఆమ్లము. అదేవిధంగా రెండవది కనుక ఇక్కడ చూస్తే HClO2. సో దీన్ని మనం క్లోరస్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం, క్లోరస్ ఆమ్లము. అదేవిధంగా మూడవది కనుక ఇక్కడ చూస్తే HClO3. దీన్ని మనం క్లోరిక్ ఆమ్లంగా తెలియజేస్తాం, క్లోరిక్ ఆమ్లము. చివరిది HClO4 అంటే పర్క్లోరిక్ ఆమ్లాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం, పర్క్లోరిక్ ఆమ్లము. సో HClO క్లోరస్ హైపోక్లోరస్ ఆమ్లము, HClO2 క్లోరస్ ఆమ్లము, HClO3 క్లోరిక్ ఆమ్లము, HClO4 పర్క్లోరిక్ ఆమ్లం ఇక్కడ మనం చెప్తాం. అయితే మనం చివరి క్లాస్లో హైపోక్లోరస్ ఆమ్లానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ రెండవది ఇక్కడ మనం చూస్తే చూడండి HClO2, దీన్ని మనం క్లోరస్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. దీంట్లో మనకి HClO2లో మధ్యస్థ పరమాణువు క్లోరిన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, క్లోరిన్ అనేటువంటిది ఇక్కడ మనకి మధ్యస్థ పరమాణువుగా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనకి క్లోరిన్కి సంబంధించి మనం పరిశీలిస్తే క్లోరిన్కి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య 17. అంటే మనకి ఇక్కడ చివరి కక్షలో చూస్తే 3s2 3p5 3d0గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అయితే మనకి దీంట్లో పరిశీలిస్తే 3s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్లు, అదేవిధంగా 3pలో మనకి 5 ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉంటాయి. అదేవిధంగా 3dలో మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటివి లేవు ఇక్కడ. మరి ప్రతి హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ప్రతి ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్లు, అంటే మొత్తం మీద 2 ఆక్సిజన్లలో 4 ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉంటాయి. చూడండి, హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్, ఒక్కొక్క ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్లు, ఒంటరి ఎలక్ట్రాన్లు. అంటే 2 ఆక్సిజన్లలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనకి ఈ 4 ఎలక్ట్రాన్లలో ఉండేటువంటి 1 ఎలక్ట్రాన్, అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్లో ఉండేటువంటి 1 ఎలక్ట్రాన్తో మనకి అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఇక్కడ మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్లు అంటే ఇక 3 ఎలక్ట్రాన్లు అనేటువంటి ఇక్కడ కలిగి ఉంటాయి. ఓకే, చూడండి, ఆక్సిజన్లలో అంటే 2 ఆక్సిజన్లలో ఉండేటువంటి 4 ఎలక్ట్రాన్లలో 1 ఎలక్ట్రాన్ హైడ్రోజన్తో బంధం ఏర్పడుతుంది. ఇక మిగిలిన 3 ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన 3 ఎలక్ట్రాన్లు అనేటువంటివి క్లోరిన్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్లతో బంధం ఏర్పరుస్తాయి. మరి ఇక్కడ చూడండి, క్లోరిన్కి సంబంధించి మనకి ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. మరి అటువంటి సందర్భంలో క్లోరిన్కి ఖచ్చితంగా ఉద్రిక్త స్థాయి అనేటువంటిది అవసరము అనేటువంటి విషయం చెప్తాం ఇక్కడ. మరి ఈ క్లోరిన్కి సంబంధించినటువంటి ఉద్రిక్త స్థాయిలో ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఇది 3s ఆర్బిటాల్, అదేవిధంగా ఇది 3p ఆర్బిటాల్, నెక్స్ట్ 3d ఆర్బిటాల్. ఈ క్లోరిన్కి సంబంధించినటువంటి ఉద్రిక్త స్థాయిలో మనకి 3p ఆర్బిటాల్లో ఉండేటువంటి 1 ఎలక్ట్రాన్ 3dలోకి వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, 3p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఎందుకు వచ్చేస్తుందండి, 3dలోకి వచ్చేస్తుంది. సో ఇటువంటి సందర్భంలో మనకి ఏంటి అంటే 3 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి.
ఈ 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఇక్కడ మిగిలిన ఆక్సిజన్లలో ఉండేటువంటి 3 ఒంటరి ఎలక్ట్రాన్ల దగ్గర మనకి బంధాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి HClO2 అనేటువంటి మనకి ఏర్పడుతుంది. మరి దీనికి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనకు దీంట్లో మూడు బంధ జంటలు అనేటువంటి కలిగి ఉంది. అదేవిధంగా ఇక్కడ 2 ఒంటరి జంటలు అనేటువంటి కలిగి ఉంది. ఓకే, క్లోరిన్లో ఎన్ని బంధ జంటలు అండి? 3 బంధ జంటలు, అదేవిధంగా 2 ఒంటరి జంటలు. అంటే ఇవి బంధంలో పాల్గొనలేదు కాబట్టి దీన్ని మనం ఒంటరి జంటలుగా, బంధంలో పాల్గొన్నాయి కాబట్టి ఇవి బంధ జంటలుగా ఇక్కడ మనం పరిగణిస్తాం. మరి ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ క్లోరిన్ ఒక హైడ్రాక్సీ గ్రూప్తో అటాచ్ అవుతుంది. మనకి ప్రధానంగా ఏంటి అంటే ఒక మిగిలిన O2 కదా, మిగిలిన ఆక్సిజన్ అనేటువంటి మనకి డబుల్ బాండ్ ఓని కలిగి ఉంటుంది. ఇక దీనిలో మనకి 2 ఒంటరి జంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఆర్బిటాల పరంగా ఇక్కడ మనం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో కూడా మనకి ఎటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అంటే టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఓకే, టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. చూడండి అక్కడ కూడా మనకి HClO అనేటువంటిది కూడా ఒంటరి జంటల పరంగా మనకి టెట్రాహైడ్రల్ నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. అదేవిధంగా sp3 సంకరీకరణం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. మరి ఈ HClO2 మనం పరిశీలిస్తే ఇది కూడా మనకి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మరి సంకరీకరణం విషయానికి వస్తే చూడండి ఇక్కడ S అదేవిధంగా P3 అని చెప్తున్నాం, కానీ D1 చెప్పాలి కామన్గా అయితే, కానీ ఇక్కడ sp3 సంకరీకరణం మాత్రమే ఉంటుందండి. మరి అక్కడ D1 చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్తలేము మనం D1 అనేటువంటిది అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి దీంట్లో ఏంటండి క్లోరిన్ అనేటువంటి ఆక్సిజన్ తోటి ద్విబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ అంటే ద్విబంధము అంటే ఒక సిగ్మా బంధం, ఒక పై బంధం. మరి పై బంధం అనేటువంటిది మనం సంకరీకరణంలోకి పరిగణలోకి తీసుకుంటామా? తీసుకోము. ఇక్కడ అంటే ఈ 3 బంధాలలో ఇదొక బంధం, ఇది 2 బంధాలండి, ఇదొక బంధం, ఈ 2 బంధాలు. ఈ 3 బంధాలలో ఇది సిగ్మా బంధమే, ఇది ఒక సిగ్మా బంధం, అంటే ఈ 2 సిగ్మా బంధాలు ఇక్కడ. కానీ ఇంకొక బంధం ఏ బంధం అండి? పై బంధం. ఇది మనకి పై బంధం అండి, బలహీనమైనటువంటి బంధం. మరి ఈ బలహీనమైనటువంటి బంధాన్ని సంకరీకరణంలోకి మనం పరిగణలోకి తీసుకుంటామా అంటే మనం తీసుకోము. ఓకే, పరిగణలోకి తీసుకోము. అటువంటి సందర్భంలో sp3 సంకరీకరణం మాత్రమే ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇది కూడా మనకి అంటే మొత్తం మీద ఒక హైడ్రాక్సీ గ్రూప్ కలిగి ఉంటూ ఈ క్లోరిన్ ఏంటి ఒక ఆక్సిజన్తో ద్విబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇక మిగిలిన 2 మనకి ఒంటరి జంటలు ఆర్బిటాల పరంగా ఇక్కడ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటూ sp3 సంకరీకరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనం మరి క్లోరిక్ ఆమ్లాన్ని సంబంధించినటువంటి విషయాలను మనం పరిశీలిద్దాం. చూడండి ఇక్కడ క్లోరిక్ ఆమ్లము మరి HClO3 అనేటువంటిది క్లోరిక్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇక్కడ కూడా మధ్యస్థ పరమాణువు క్లోరిన్గా ఇక్కడ మనం చెప్తున్నాం. సో దీనిలో మనకి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి భూస్థాయికి సంబంధించి మనం ఏంటి ఇక్కడ 3s ఆర్బిటాల్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఎలక్ట్రాన్ విన్యాసం 3s2 3p5 3p0 అనేటువంటి విషయం మీకు తెలుసు. మరి ఇక్కడ 3s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, అదేవిధంగా 3p ఆర్బిటాల్లో మనకి 5 ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. మరి 3d విషయానికి వస్తే మనకి ఇందులో ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటివి భూస్థాయిలో లేవు. మరి ఇక్కడ ఒక హైడ్రోజన్ 3 ఆక్సిజన్ పరమాణువులు ఇక్కడ మనకి కలిగి ఉన్నాయి. ఈ 3 ఆక్సిజన్లలో 6 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉంటాయండి. మరి హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్, ఆక్సిజన్లలో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ తోటి మనకి బంధం ఏర్పడుతుంది. మిగిలినవి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? 5 ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉంటాయండి.
మరి ఈ 5 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ఉద్రిక్త స్థాయి అనేటువంటిది అవసరం అవుతుంది. మరి దీని యొక్క ఉద్రిక్త స్థాయిని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఇది 3s ఆర్బిటాల్, ఇది 3p ఆర్బిటాల్, అదేవిధంగా 3d ఆర్బిటాల్ ఇక్కడ మనం రిలేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మొదటి ఉద్రిక్త స్థాయిలో ఈ 3p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 3d లోకి వచ్చేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటి మనకి 3d లోకి వచ్చేస్తుంది. రెండవ ఉద్రిక్త స్థాయిలో 3px లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ మళ్ళీ 3d లోకి వచ్చేస్తుంది. అంటే ఈ విధంగా రెండవ ఉద్రిక్త స్థాయిలో 5 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉన్నాయి. ఓకే, 5 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. ఈ 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఆక్సిజన్లో ఉండేటువంటి 5 ఒంటరి ఎలక్ట్రాన్లతో మనకి బంధాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి విషయం మనం పరిశీలిస్తే దీంట్లో 5 బంధ జంటలు, ఒక ఒంటరి జంట అనేటువంటి కలిగి ఉంటుందండి. అంటే 1 2 3 4 5 ఏంటండి 5 బంధ జంటలు, ఒక ఒంటరి జంట అనేటువంటి కలిగి ఉంటుంది. మరి ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది మధ్యస్థంగా ఉంటూ ఒక హైడ్రాక్సీ గ్రూప్తో అటాచ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్ మరొక ఆక్సిజన్ మరొక ద్విబంధంతో బంధించబడి ఉంటుంది. ఇక మిగిలింది మనకు ఇక్కడ ఒంటరి జంట, ఒక ఒంటరి జంట చెప్తున్నా కదా, ఆ ఒంటరి జంటను మనం ఆర్బిటాల పరంగా ఈ విధంగా చూపిస్తాం. అంటే మొత్తం మీద మనకి ఇక్కడ కూడా టెట్రాహైడ్రల్ నిర్మాణం ఉంటుంది అనే విషయం చెప్తాం ఒంటరి జంటల పరంగా. ఓకేనా, టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని ఇక్కడ కలిగి ఉంటూ ఒక హైడ్రాక్సీ గ్రూప్తో అటాచ్ అవుతూ అంతేకాకుండా 2 ఆక్సిజన్ పరమాణువులతో ద్విబంధంతో బంధించబడి ఉంటుంది. మరి ఎన్ని బంధాలు ఏర్పడ్డాయండి? ఇక్కడ 5 బంధాలు ఏర్పడ్డాయి. మరి ఈ 5 బంధాలలో 1 2 3 4 5 మొత్తం 5 బంధాలు. దీంట్లో మనకి ఇక్కడ డబుల్ బాండ్ కాబట్టి ఒకటి పై బంధం, ఒకటి సిగ్మా బంధం అని చెప్తాం, ఒక పై బంధం, ఒక సిగ్మా బంధం అని చెప్తాం. సో మొత్తం మీద దీంట్లో 2 పై బంధాలు, అదేవిధంగా 3 సిగ్మా బంధాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఈ 3 సిగ్మా బంధాలు, 2 పై బంధాలు కాబట్టి ఈ 2 పై బంధాలు కాబట్టి సంకరీకరణంలోకి మనం సంకరీకరణం పరిగణలోకి తీసుకోము, ఎందుకంటే బలహీనమైనటువంటి బంధం కాబట్టి. సో మొత్తం మీద ఇక్కడ కూడా sp3 సంకరీకరణం కలిగి ఉంటుంది అనే విషయం చెప్తాం. ఓకే, sp3 సంకరీకరణం ఉంటుంది అనే విషయం చెప్తాం. అంటే ఈ విధంగా క్లోరిక్ ఆమ్లంలో కూడా మనకి ఇక్కడ మధ్యస్థ పరమాణు క్లోరిన్ కలిగి ఉంటుంది. ఒక హైడ్రాక్సీ గ్రూప్తో మనకి అటాచ్ అవుతుంది. sp3 సంకరీకరణం కలిగి ఉంటూ టెట్రాహైడ్రల్ నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి చివరిది కనుక ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ సేమ్ యాజ్ గా ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే ఈ HClO4 లో మనకి ఇక్కడ కూడా మధ్యస్థ పరమాణు క్లోరిన్ అండి. ఇక్కడ 7 బంధ జంటలే ఉంటాయి. దీంట్లో 7 బంధ జంటలే ఉంటాయి. మరి ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది మధ్యస్థంగా ఉంటూ ఒక హైడ్రాక్సీ గ్రూప్తో అటాచ్ అవుతుంది. అంతేకాకుండా మనకి మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో అవి అంటే ఒక ఆక్సిజన్ హైడ్రోజన్తో మనకి హైడ్రాక్సీ గ్రూప్ని ఫామ్ చేస్తుంది. మిగిలిన 3 ఆక్సిజన్స్ మనకు ద్విబంధంతో క్లోరిన్తో బంధించబడి ఉంటాయి. అంటే ఈ విధంగా ఇక్కడ కూడా మనకి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. ఇక్కడ ఎన్ని బంధాలండి? 6 బంధాలు, ఇదొక బంధం. అంటే 7 బంధాలు ఇక్కడ కలిగి ఉన్నాయి. మరి ఈ 7 బంధాలలో 4 సిగ్మా, అదేవిధంగా 3 పై బంధాలండి. అంటే ఇక్కడ చివరగా మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ 3 పై బంధాలు కాబట్టి ఈ 4 బంధాలు అనేటువంటివి సిగ్మా బంధాలు కాబట్టి ఇక్కడ కూడా sp3 సంకరీకరణం కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ విధంగా sp3 సంకరీకరణం కలిగి ఉంటూ
టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటూ మనకి ఏంటిది 7 బంధ జంటలు అనేటువంటివి దీంట్లో ఉంటాయి, ఒంటరి జంటలు అనేటువంటివి ఉండేటువంటి అవకాశం లేదు. అంటే ఈ విధంగా మనకి ఇక్కడ HClO4 ఫర్ క్లోరిక్ ఆమ్లానికి సంబంధించినటువంటి విషయం. అంటే చూడండి ఇక్కడ కామన్ టర్మ్స్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రతి ఒక్కటి కామన్ టర్మ్స్ కనుక చూస్తే ప్రతి ఒక్కటి sp3 సంకరీకరణం కలిగి ఉంటుంది. ప్రతి దాంట్లో మధ్యస్థ పరమాణు క్లోరిన్ ఉంటుంది. ప్రతి కాంపౌండ్లో ఒక హైడ్రాక్సీ గ్రూప్ ఉంటుంది. ప్రతి దాని యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఒంటరి జంటల పరంగా మనకి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి సర్వసాధారణంగా కామన్ పాయింట్స్ వాటిలో ఈ విధంగా చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటి అంటే ఇవన్నీ ఆమ్ల స్వభావానికి సంబంధించినటువంటి కారకాలుగా ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు. అంటే హైపోక్లోరస్ ఆమ్లము, క్లోరస్ ఆమ్లము, క్లోరిక్ ఆమ్లము, పర్క్లోరిక్ ఆమ్లము. అంటే ఇక మనకి HClO, HClO2, HClO3, HClO4. మరి ఇవన్నీ ఆమ్ల స్వభావం కలిగినటువంటి పదార్థాలు ఇక్కడ మనం తెలియజేస్తాం. వీటిలో ముఖ్యంగా బలమైనటువంటి ఆమ్లం ఏది అంటే మనకి HClO4 ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఆమ్ల స్వభావం ఎక్కువగా కలిగినటువంటి పదార్థం HClO4. ఆమ్ల స్వభావం తక్కువగా కలిగినటువంటి కాంపౌండ్ ఏంటి అంటే HClO గా ఇక్కడ తెలియజేస్తాం. మరి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే దీని యొక్క ఆర్డర్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనకి HClO లెస్ దెన్, HClO2 లెస్ దెన్, HClO3 లెస్ దెన్, HClO4 ఇక్కడ మనం తెలియజేస్తాం. అయితే ఇక్కడ మనకి దీంట్లో మనం పరిశీలిస్తే చూడండి ఇక్కడ HClO అంటే మనకి ఇక్కడ -2 + 1 ఆక్సీకరణ సంఖ్య. మరి క్లోరిన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే ఏంటంటే 1 × 1 + x - 2 × 1 = 0 అని చెప్తాం. అంటే ఇక్కడ మనకి x - 1 అంటే ఇక్కడ మనకి +1 ఆక్సీకరణ స్థితి ఇక్కడ ఉంటుందండి. మరి దీంట్లో మనకి -2 అంటే 4 అంటే ఇక మనకి +3 ఆక్సీకరణ స్థితి, ఇక్కడ +5 ఆక్సీకరణ స్థితి, ఇక్కడ +7. మరి ఆక్సీకరణ సంఖ్యను మనం పరిశీలిస్తే చూడండి ఏ విధంగా ఉంది 1 3 5 7. అంటే ఎప్పుడైతే మనకి ఆక్సీకరణ సంఖ్య అనేటువంటిది క్రమంగా పెరుగుతూ ఉంటే దాని యొక్క ఆమ్ల స్వభావం అనేటువంటిది కూడా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంటే ఈ విధంగా హైపోక్లోరస్ ఆమ్లం నుంచి పర్క్లోరిక్ ఆమ్లం వరకు ఆమ్ల స్వభావం అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే దాని యొక్క ఆక్సీకరణ సంఖ్య అనేటువంటిది కూడా పెరుగుతుంది కాబట్టి. ఆల్రెడీ మనం స్టాయికియోమెట్రీ లెసన్లో నేర్చుకున్నాం ఆక్సీకరణ సంఖ్య అనేటువంటిది ఏ విధంగా మనకు అనుకోవచ్చు అనేటువంటి విషయం. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కటి HClO అనేటువంటిది H+ గా అదేవిధంగా ClO మైనస్గా మారుతుంది. అంటే ఒకటి క్యాటయాన్గా ఇంకొకటి ఆనయాన్గా మారుతుంది. మరి ఇక్కడ ఈ ఆయాన్ యొక్క స్వభావం అనేటువంటిది కూడా మనకి ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ClO మైనస్ లెస్ దెన్, ClO2 మైనస్ లెస్ దెన్, ClO3 మైనస్ లెస్ దెన్, ClO4 మైనస్. ఈ విధంగా మనకి దాని యొక్క ఆర్డర్ అనేటువంటి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మనకి పర్క్లోరిక్ ఆమ్లానికి అత్యధిక ఆమ్ల స్వభావం, హైపోక్లోరస్ ఆమ్లానికి తక్కువ ఆమ్ల స్వభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనిలో మనకి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఇక్కడ మనకు కలిగి ఉన్నాయి. మరి ఏంటి ఆ ఉపయోగాలు అంటే మనం పరిశీలిస్తే ముఖ్యంగా
ముఖ్యంగా మనకి ఎస్సిఎల్కి సంబంధించినటువంటి ఉపయోగాన్ని కనుక మనం చూస్తే ఈ ఎస్సిఎల్ని మనం ఆక్వారీసియా అంటే మనకు తెలిసి ఇక్కడ మనకి ఆక్వారీసియా అంటే ముఖ్యంగా ఈ ఆక్వారీసియా తయారీలో మనం ఎస్సిఎల్ని ఉపయోగిస్తాం. మరి ఎందుకు ఉపయోగిస్తాం? దీన్ని బంగారం, ప్లాటినం వంటి లోహాల యొక్క నిష్కర్షణలో లేక కడగడానికి ప్రధానంగా ఉపయోగిస్తామనేటువంటి విషయం మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ప్రయోగశాలలో కూడా మనం ప్రధానంగా మనం ఉపయోగిస్తాం. అంతేకాకుండా NH4Cl కానీ లేక విభిన్నమైనటువంటి సమ్మేళనాలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తామనేటువంటి విషయం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ClF3 క్లోరిన్ ట్రైఫ్లోరైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ అనేటువంటి ప్రధానంగా మనం యురేనియం హెక్సాఫ్లోరైడ్ నుండి ఇక్కడ యురేనియం 235 అంటే యురేనియంను మనం పొందడానికి ఇక్కడ ప్రధానంగా ఉపయోగపడుతుందండి. అంటే యురేనియం హెక్సాఫ్లోరైడ్ నుండి యురేనియంను సంగ్రహించడానికి ప్రధానంగా మనకు ఉపయోగపడేటువంటి కారకం ఏంటి అంటే ClF3గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా కొంత మనకి బ్లీచింగ్ సంబంధించి కూడా ఇక్కడ మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి కారకం ఏంటంటే ఇక్కడ ClO2గా చెప్తాం, క్లోరిన్ డయాక్సైడ్ ఇక్కడ మనం చెప్తాం. ఈ క్లోరిన్ డయాక్సైడ్ అనేటువంటిది ముఖ్యంగా బ్లీచింగ్ పర్పస్ అంటే విరంజనం చేయడానికి, అంటే రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగు లేనటువంటి పదార్థాలుగా మార్చడానికి మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా టెక్స్టైల్ వస్త్ర పరిశ్రమల్లో కానీ కాగిత పరిశ్రమల్లో కానీ మనం ముఖ్యంగా దీన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ క్లోరినేషన్కి సంబంధించినటువంటి కారకాలలో అంటే నీటిని శుద్ధి చేయడానికి కానీ ఈ విధంగా విభిన్నమైనటువంటి కారకాలలో ClO2ని ఇక్కడ మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా O2F2 మరి O2F2 అంటే డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. దీన్ని మనం మంచి ఆక్సీకరణిగా ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విభిన్నమైనటువంటి చర్యలలో ఆక్సీకరణిగా ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి కారకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే I2O5 అయోడిన్ పెంటాఆక్సైడ్ అని చెప్తాం. మరి ఈ అయోడిన్ పెంటాఆక్సైడ్ అనేటువంటిది ముఖ్యంగా మనం కార్బన్ డైఆక్సైడ్ను పరిమాణాత్మకంగా మనం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అంటే ఈ విధంగా విభిన్నమైనటువంటి సమ్మేళనాలు మనకి చాలా రకాలుగా ఇక్కడ మనం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మనం క్లోరిన్ కానీ HCl కానీ చివరి క్లాసులలో మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఇది మనకి లెసన్కి సంబంధించినటువంటి విషయం. ఇది మనకు ఏంటంటే 17th గ్రూప్ హాలోజన్కి సంబంధించినటువంటిది. దీనిలో మనకి ముఖ్యంగా క్లోరిన్కి సంబంధించినటువంటి తయారీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే క్లోరిన్ని మనం డికాన్ పద్ధతి ద్వారా, విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా, ప్రయోగశాల పద్ధతి ద్వారా ఈ విధంగా తయారు చేస్తాం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు అంటే ఐరన్తో కానీ, FeSO4తో కానీ, అదేవిధంగా అమోనియాతో కానీ, కాల్షియం హైడ్రాక్సైడ్తో కానీ, సోడియం హైడ్రాక్సైడ్తో కానీ, H2Sతో కానీ ఈ విధంగా జరిగేటువంటి చర్యలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ మనకి అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మనం ఇక్కడ 16th గ్రూప్కి సంబంధించినటువంటి విషయాల గురించి మనం నేర్చుకుందాం. ఓకే.